Thank you, Jesus. Thank you, Lord. Hallelujah, hallelujah, hallelujah. రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం. అందరం రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎదురుచున్నది జయపతాకం, యేసు రక్తమే నా జీవిత జయం. అందరం ఎదురుచున్నది జయపతాకం, యేసు రక్తమే నా జీవిత జయం. సుఖజీవము చేయుటకు శక్తినిచ్చును, రోగదుఃఖములను తీర్చివేయును. సుఖజీవము చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే. అందరం జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసుని నామము కలగే సాతాను సైన్యము వణుకుచున్నది. యేసుని నామము కలగే సాతాను సైన్యము వణుకుచున్నది. వ్యాధుల బలము నిర్మూలమైనది, వ్యాధుల బలము నిర్మూలమైనది. జయమంతుని నామము నమ్మినప్పుడే, జయమంతుని నామము నమ్మినప్పుడే. రక్తమే రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. దయ్యపు కార్యాలను తెరచిన రక్తం, ఎడతెగకుండా మనము స్వరము చేయుగా. దయ్యపు కార్యాలను తెరచిన రక్తం, ఎడతెగకుండా మనము స్వరము చేయుగా. పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టినా, పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టినా, క్రీస్తుని శిలువను మనము అనుసరించెదా, క్రీస్తుని శిలువను మనము అనుసరించెదా. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం. దేవుడు విడుదల చేస్తున్నాడు, రక్తమే జయం. దేవుడు స్వస్థపరుస్తున్నాడు, దేవుడు విడుదల చేస్తున్నాడు, యేసు స్వస్థపరుస్తున్నాడు. రక్తమే వివాదులని దురాత్మ క్రియలని రక్తమే జయం, యేసు శరీరంలో దేవుని భావనాలు. రక్తమే జయం, యేసు రక్తమే జయం. మా ప్రేమ వైద్యుడా, ప్రాణనాథుడా, ప్రీతితో నీ హస్తము చాపుము దేవా. మా ప్రేమ వైద్యుడా, ప్రాణనాథుడా, ప్రీతితో నీ హస్తము చాపుము దేవా. నీ పాదపద్మముపై తేలియున్న ప్రజలను, నీ పాదపద్మముపై తేలియున్న ప్రజలను స్వస్థపరచుము తండ్రి శరణమే. స్వస్థపరచుము తండ్రి శరణమే, స్వస్థపరచుము తండ్రి శరణమే. అందరం స్వస్థపరచుము తండ్రి. దేవుడు స్వస్థత ఇస్తున్నాడు, స్వస్థపరచుము తండ్రి శరణమే. దేవుడు స్వస్థపరుస్తున్నాడు, దేవుడు
దేవుని యొక్క తలనొప్పి, మైగ్రేన్ ప్రాబ్లము, యేసు నామములో విడుదలను గాక. కళ్ళలో ఆ సైట్ ఏదైతే ఉందో, గ్లూకోమా ఉందో, ఇప్పుడే ఈ క్షణమే దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఇన్ఫెక్షన్ దేవుడు స్వస్థపరుస్తున్నాడు. బ్యాక్ పెయిన్ దేవుడు స్వస్థపరుస్తా ఉన్నాడు. బ్యాక్ పెయిన్ నుంచి దేవుడు స్వస్థపరుస్తా ఉన్నాడు. దేవుడు స్వస్థపరుస్తున్నాడు. దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఈ క్షణమే యేసు నామములో విడుదలవుగాక. యేసు నామములో రాత్రి కూడా ఏ చెడ్డ కలలు, ఏ దురాత్మ క్రియలు వెంటాడుతున్నాయో యేసు నామములో విడుదలవుగాక. ప్రతి శాపమైన క్రియలను, ప్రతి దురాత్మ క్రియలను యేసు నామములో విడుదలవుగాక. విడుదలవుగాక. ఆ కత్తిని జయించుగాక. ఇప్పుడే మీ జీవితంలో స్వేచ్ఛని పలుకుతున్నాడు. స్వేచ్ఛని పలుకుతున్నాడు. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో విడుదలవుగాక. క్రీస్తు యేసు ప్రభు శిలువలో చనిపోయి మూడవ దినాన తిరిగి లేచిన సజీవుడైన యేసు నిన్ను తాకుతున్నాడు, నిన్ను ముట్టుతున్నాడు. ఈ బంధకాల నుంచి విడిపించు దేవుడు ఈరోజు సజీవముగా నిన్ను తాకుతున్నాడు. మాట్లాడేది వారు మాట్లాడగలుగాక. ఇప్పుడు వినబడేది వారు వినబడరుగాక. ఏ బలహీనతైతే, ఏ శ్రమ అయితే, ఏ కష్టమైతే నిన్ను వెంటాడుతున్నదో ఒంటరి మరణము నుంచి విడుదలవుగాక. ఓ రబా శక్తి జయ బాబా రక్తమే 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 యేసు రక్తమే రక్తమే ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకి ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. ఒకసారి మీ స్వస్థపరిచి ఉన్నాడు. ఒకసారి మీ శరీరాలు చూసుకొని, భుజము నొప్పి అయినా, కాళ్ళ నొప్పి అయినా, స్కిన్ డిజీజ్ అయినా దేవుడు స్వస్థపరిచి ఉన్నాడు. ఒకసారి ఏ బరువుతో వచ్చి ఉన్నారో కానీ దేవుడు మిమ్మల్ని తేలిక చేసి ఉన్నారు. ఒకసారి చూసుకొని ఎవరైనా ఉంటే సాక్ష్యానికి ముందుకు రండి. ఒకసారి మీ శరీరాన్ని చూసుకోండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కేతురా బల సందరది సిరిందర బలహ సెమందర బతుకుతుర హసికెతే అమందల హసితే. రండి రండి. దేవునికి వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. మీకు అందరికి వందనాలు. నేను ఎంతో భారంతో వచ్చిన, ఎంతో బరువుతో వచ్చిన, అంత భారం అంత బలీనం అంతా తీసి దేవుడు సుస్థపరిచినాడు. ఎంతో ఇచ్చేసిన దేవుడు ఇప్పుడే కనబడ్డాడు. నాకు చేతిలో చెక్కుకొని ఆ సిలువ మీద ఎంతో ఎలాడబడ్డాడు. ఇప్పుడే నిన్ను అతుక్కుంటున్న బిడ్డ, నువ్వు బాధపడకు అన్నాడు. దేవునికి వందనాలు. మీకు అందరికీ వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. మా కుటుంబం గురించి ప్రార్థించాను. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుడు దర్శించున్నాడు. ఆయన దేవుడు తోడుగుండాలని చెప్పినాడు. హల్లెలూయా. ఒకసారి చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తారా? దేవునికి స్తోత్రాలు చెప్తారా? హల్లెలూయా. గొంతు నొప్పి నుంచి దేవుడు స్వస్థపరిచున్నాడు. చూసుకోండి, మీ గొంతు నొప్పి కొట్టుకోకండి, చూసి చెక్ చేసుకోండి అంతే. గొంతు నొప్పి నుంచి దేవుడు స్వస్థపరిచున్నాడు. ఎవరికి గొంతు నొప్పి ఉన్నదమ్మా? ఎలా ఉంది ఇప్పుడు? ఆమేన్. దేవుడు గొంతు నొప్పి నుంచి దేవుడు స్వస్థపరిచినాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్. చప్పట్లు కూడా బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తాం. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కూర్చోండి. ఎవరికి ఈ పంట లోపల కొంచెం వాపు వచ్చింది?
పంటు నొప్పిలో వాపు లోపల. ఆహా. ఇప్పుడే ఎప్పుడు ఇప్పుడు దాకా అయింది. స్తోత్రం, హల్లెలూయా. ఆ వాపు ఉన్నది దేవుడు స్వస్థపరిచినాడు. అయ్యో అమ్మ, ఏంటయ్యా దేవుడు స్వస్థపరిచినంటే కొంతమంది యాక్చువల్లీ కొంతమందికి చనిపోయి తిరిగి లేచినా కానీ కొంతమంది నమ్మరంట. మీరు నమ్ముతారా లేరా? సప్పుడే లేదు. హల్లెలూయా, గుడ్ మార్నింగ్. నిద్ర మబ్బులు ఉన్నవారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. అందరూ అనసూయ ఆంటీ గారికి వాపు ఉన్నది, పంట నొప్పి ఉన్నది. దేవుడు తాకినాడు, ముట్టినాడు, దేవుడు స్వస్థపరిచినాడు. ఆమేన్. దేవునికి చప్పలు కూడా దేవుని స్తుతించండి. మరి ఎంతమంది సంతోషంగా ఉన్నారు, ఎంతమంది ఆనందంగా ఉన్నారు? హల్లెలూయా. ఎంతమంది వాక్యం వినాలని ఆశపడుతూ ఉన్నారు? వాక్యము స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మరి జనవరి 14th రోజున మరి ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 3 గంటల వరకు పరిశుద్ధాత్మ యొక్క వర్షం కూడిక జరుగుతుంది. ఏ వర్షము? పరిశుద్ధాత్మ యొక్క వర్షం కూడిక జరుగుతుంది. 10 నుంచి 3 గంటల వరకు జరుగుతుంది. పరిశుద్ధాత్మ యొక్క వర్షం అంటే ఆశీర్వాదం యొక్క వర్షం మన దేవుడు ఆ రోజు కుమ్మరింపబోతున్నాడు. మీరందరూ కూడా కుటుంబ సమేతముగా మీరు రావాలని, ఈరోజు ఏదైతే చూసినారో దీనికంటే రెట్టింపు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? సో మీరు ఏదైనా ప్లాన్స్ ఉంటే క్యాన్సిల్ చేసుకోండి. ట్రైన్స్, ఫ్లైట్స్ అన్ని టికెట్లు క్యాన్సిల్ చేసుకొని 14వ తారీఖున దేవుని సన్నిధిలో అందరికీ, నాకు తెలిసి మీ అందరికీ సెలవు ఉన్నది. మీరు ఏది చూడండి, సంఘ సావాసం ఏదో ఆదివారం వచ్చి ఉన్నాం, మరలా ఆదివారం వచ్చి ఉంటే కాదు. అదే అందరూ కూడా సంఘం ఎప్పుడైతే ప్రార్థనలో పెడుతుందో, నిన్న కూడా శనివారం జరిగింది కూడిక, ఫాస్టింగ్ ప్రేయర్ జరిగింది. దాని ముందు రోజు స్త్రీలకు కూడిక జరుగుతుంది. సో మీరందరూ కూడా ఎప్పుడైతే సంఘము ఎక్కడైతే పెడుతున్నా, ప్రార్థనలు పెట్టినప్పుడు మీరందరూ కూడా పాల్గొనాలా. మీకు వీళ్ళు ఉన్నప్పుడు, మీరు పనిలో ఉంటే అది వేరు. కానీ మరి మీరు ఖాళీగా ఉన్నట్లయితే, పని లేనప్పుడు లేదా ఖాళీగా ఉన్నప్పుడు దేవుని సన్నిధికి రావాలనిపిస్తే దేవుని మందిరానికి రండి. యేసయ్య మిమ్మల్ని తాకుతాడు, ముడతాడు. ఈ 14వ తారీఖున మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. మరి పరిశుద్ధాత్మ వర్షము ఒక కూడిక, మరి దేవుని ఆత్మ బలముగా దిగబోతుంది. దేవుడు నింపుతున్నాడు. దేవుడు మీ జీవితాలను మార్చివేస్తున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? మొన్న మేడ్చల్లో భువనగిరి నుంచి జనవరి 1 వచ్చాడు. ఆ అబ్బాయి పేరు మధు. సో వారి భార్య వెళ్ళిపోయింది. మొన్న ఆదివారము ప్రార్థన చేసింటిమి. ప్రార్థన చేస్తే సోమవారం, మంగళవారం ఒక కాల్ చేశాడు. మా మామ కాల్ చేసినాడు. మా భార్యను పంపుతా అన్నాడు, లేదా తీసుకెళ్ళమన్నాడు. నేనేం చేయాలి అన్నాడు. ఎవరు నా దేవుడా, ఇది కూడా నేను చెప్పాలనుకొని. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుడు అద్భుతము చేసినాడు. మరి దేవుడు యొద్దకు వచ్చినప్పుడు, ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో వారిని దేవుడు రూపాంతం మార్చేస్తాడు. హల్లెలూయా. బైబిల్లో కూడా చూసినప్పుడు ఎవరైతే యేసు యొద్దకు వస్తారో వారి జీవితాలు మార్చివేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యాహేరు తన కూతురు బాగలేదని అనుకొని వస్తే కూతురు చనిపోయి యేసయ్య వద్దకు వచ్చింది. చనిపోయిన కూతురు జీవంలోనికి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈరోజు యేసయ్య వద్దకు మీరు వచ్చి ఉన్నారు. ఆయన మిమ్మల్ని తాకి ఉన్నాడు, ఇంకనూ తాకుతున్నాడు. ఈ యొక్క మరి వర్తమానము లోపల ఈరోజు మీ జీవితములో ఒక రూపాంతము చెందునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఒక్కసారి మిమ్మల్ని తాకితే, కొన్నిసార్లు తాకుతూనే ఉండాలి. ఇది వరకు దేవుడి యొక్క తాకిడి మీరు చూసి ఉన్నారు.
ఈరోజు దేవుని యొక్క తాకిడి ఇంకా ప్రత్యేకంగా ప్రత్యక్షతతో మీకు అని తాకునుగాక ముట్టునుగాక. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చాలాసార్లు మన జీవితంలో ఈ యొక్క ప్రయాణంలో, ఆత్మీయ ప్రయాణంలో, ఆత్మీయ యాత్రలో చాలా పరిస్థితుల నుంచి మనం వెళ్తూ ఉంటాం కదా. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితుల నుంచి మనం వెళుతూ ఉంటాం. ఇది ఒక పోరాటం. హల్లెలూయా. అందుకోసం ఒక పోరాటము అనండి. మనం క్రీస్తులో జన్మించిన తర్వాత మనకు ఒక పోరాటం. మరి క్రీస్తులో ఉన్నప్పుడు మనకు స్వేచ్ఛనే. కానీ అపవాది ఏం చేస్తుంటుందంటే కనీసం ఒక గోడ కట్టాలన్నా, అయ్యో వింటున్నారా, కనీసం ఒక గోడ కట్టాలన్నా ఎన్ని పరిస్థితులు వస్తాయో. ఎందుకంటే అపవాదికి ఇష్టం ఉండదు నువ్వు కట్టబడుట. నీ జీవితం కట్టబడాలన్నా, నీ కుటుంబము కట్టబడాలన్నా, నీ ఇల్లు కట్టబడాలన్నా, స్థలము కొనాలన్నా, ఒక బైక్ కొనాలన్నా, వానికి వాడు ఎప్పుడు కూడా నీ యొక్క వ్యాపారాన్ని నిన్ను ఎప్పుడు కృంగదీయాలా అని చూస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనము కూడా మనం గేవప్ చేసేస్తాం కదా, ఇటువంటి పరిస్థితుల్లో కూడా పౌలు భక్తుడు కూడా ఎదుర్కొన్నాడు. ఇప్పుడైతే మీరు ఏదైతే అబ్బా ఇంకా వదిలేసినారు, గేవప్ వదిలేసుకున్నారు, ఇంకా ఏం చేయలేక ఇంకా వదిలేసుకున్నారు. మీకే కాదు, పౌలు భక్తుడు కూడా ఇటువంటి సంఘటనలు జరిగి ఉన్నాయి. చూడండి, అపోస్తుల కార్యం 27వ అధ్యాయము. అయ్యో హల్లెలూయా. 27వ అధ్యాయం 13వ వచనం నుంచి చదవండి. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని ఓడ నడిపించిరి. కొంచెము సేపైన తరువాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరెను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిమి. తరువాత కౌదా అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దాని నడిపింపగా పడవను భద్రపరచుకొనుట బహు కష్టతరమాయెను. దానిని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు సూర్తిసను ఇసుక తిప్ప మీద పడుదుమేమో అని భయపడి ఓడ చాపలు దింపివేసి కొట్టుకొని పోయిరి. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెను. ఇక్కడ ఆశ బొత్తిగా పోయెను. చూడండి, ప్రాణములతో తప్పించి కొందుమని ఆశ బొత్తిగా పోయెను. ఒక్కొక్క రోజు 3 రోజులు ఉన్నది అక్కడ. ఆ ఓడలో ప్రయాణం చేస్తుంటే గాలి తుఫాను వచ్చింది. సామాన్లు కొంచెం పాడేస్తూ ఉన్నారు, ఎందుకంటే తేలికగా ఆడడానికి. మనం చూసినప్పుడు షిప్లో చూస్తే ఆ షిప్లో కొన్ని నెలల తడబడి కావాల్సిన ఫుడ్ మెటీరియల్స్ అన్నీ, ఆయిల్ కానీ ఫుడ్ కానీ కావాల్సిందంతా నింపుకొని వెళుతూ ఉంటారు. షిప్ ప్రయాణం చూసినట్లయితే అంతటి సామాన్లన్నీ నింపి పెట్టుకున్నారు. ఈ గాలి తుఫాను వచ్చే వరకు, ఈ బరువు ఎక్కువ తక్కువ అయిపోయే వరకు ఒక్కొక్కటి పాడవేస్తున్నారు. లాస్ట్లో పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రములు కానీ అసలు ఏమీ కనబడలేదు. అబ్బా, ఒకసారి గుర్తు చేసుకోండి. సన్ చూడలే, మూన్ చూడలే, స్టార్ చూడలే, అంత చీకటిమయమైపోయింది. ఇంకా పౌలు భక్తుడు కూడా అనుకున్నాడు, ఇంకా నేను బతకనేమో. అంతే కదా. ఇక్కడ ఏం చెప్తుంది? ప్రాణములతో, ఒకసారి చదువురది,
మా మీద కొట్టినందున కొన్ని దినములు 20 చదువురా. కొన్ని దినములు ఉమ్, సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక ఉమ్. పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెను. చూడండి, పెద్ద గాలి మా మీది కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమని ఆశ. వా! ఇంకా ఆశ లేదు. పౌలు భక్తుడికి ఇంకా ఆశ లేదు. ఇంకా ప్రాణములతో తప్పించుకుంటున్నామా లేదా అని ఆశ లేదు. నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు అప్పుడు అక్కడ మేడ్చల్ల పెద్ద చెరువు ఉంది. ఈత కొట్టడానికి పోయినా. ఈత రాదు కానీ ఇప్పుడు వస్తుంది, అప్పుడు రాదు. అది ఆ అలలు వస్తుండే. పెద్ద తుమ్ము ఉంటుంది, ఎంతమందికి తెలుసో. పెద్ద తుమ్ము అక్కడ దిగి కొంచెం ముందుకెళ్ళిన కాలు అనుకుంటేనే ముందుకెళ్ళిన, కొంచెం దూరం పడుతూ లోయలో వచ్చేసింది. ఇంకా అనుకున్నా, నీళ్ళు మింగేసిన. వింటున్నారా? నీళ్ళు మింగేసిన, మునిగిన. ఇది ఎవరికి తెలియదు. స్తోత్రం, హల్లెలూయా. మునిగిన. నేను అనుకున్నా ఇంకా ఇంకా ప్రాణాలతో నేను బయటికి రాను అనుకున్నా. చాలాసార్లు మీ జీవితంలో కొన్ని పరిస్థితులు పెద్ద గాలి, చిన్న గాలి కాదు, పెద్ద గాలి మీపై విసిరినప్పుడు మనందరికీ అనిపిస్తూ ఉంటుంది ఇంకా మనం బతుకుతామేమో అన్న ఆశ మనకు ఉండదు. అవునా కాదా? అయ్యా చెప్పండి, అవునా కాదా? కొన్ని రిపోర్ట్స్ చూసినప్పుడు, కొన్ని పరిస్థితుల్లో మన మీదికి పెద్ద గాలి వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, పరిస్థితులు అయోమయమైనప్పుడు ఇంకా ఇంకా నేను బతుకుతానో లేదో అనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో నుంచి బయటికి వస్తామో లేదో అని ఇంకా అయిపోయింది, గేవప్ అనమాట. ఇంకా అయిపోయింది, ఇంకా నేను చనిపోతాలే, బతుకుతలే, కడతలే, వేస్తామో లేదో అని ఒక గేవప్ చేసేసుకుంటాం. నిన్న కూడా సాయంకాలమున ఒక అన్న వచ్చినాడు. తన అప్పులు ఎక్కువ అయిపోయినాయి అని, చాలా ఎక్కువ అయిపోయినాయి. ఫస్ట్ టైం యేసయ్య వద్దకు వచ్చి నాన్నతో కలిసి మాట్లాడుతుండే నిన్న సాయంత్రం. ఇంకా మా వల్ల కాదు, ఇంక ఈ డబ్బులు కట్టలేను అని చెప్పి నేను ఫైనల్ డిసిషన్ తీసుకోయే ముందు మరి నాన్నగా దేవుని కలవడానికి వచ్చినాడు. హల్లెలూయా. చాలాసార్లు ఆశ భంగం అయిపోతూ ఉంటుంది మనకు. బతుకుతామా? అసలు మన జీవితంలో ఇంత చీకటి ఉంది, రేపు అసలు వెలుగు వస్తుందా? ఇంత కష్టం ఉంది, ఇంత లేమిలో ఉన్నాం, సమృద్ధిలోనికి వస్తామా? జీరోలో ఉన్నాం, కనీసం 1లోనికి వస్తామా? 2లోనికి వస్తామా? 10 ఎక్కడ పో, కనీసం ఒక్కటైనా అడుగు మనం వేయగలుగుతామా? ముందుకు వెళుతామా? అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో ఈరోజు. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయంలో 11 నుంచి 16 వరకు చదవండి. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి ఆమె అందరూ మాటలాడసాగాను. ఇక్కడ బైబిల్లో చూసినప్పుడు ఒక యవనస్తుడు ఒక
స్త్రీ, ఒకే ఒక కుమారుడు. మరి బైబిల్ చెప్తా ఉంది, లేఖనములు చెప్తుంది, ఆమెకు ఒకే కొడుకు. ఆ ఒక్క కొడుకు కూడా ఏమై ఉన్నారు, ఏడుస్తూ ఉంది. ఇంకా ఆమె జీవితంలో ఏదీ లేదు. మరి ఉన్న కుటుంబంలో లేరు. ఒకే ఒక్క ఆశ ఏంది, ఆ బాబు. ఆ బాబు కూడా ఏమైండు, చనిపోయాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ స్త్రీపై కనికరించి ఆ బాబు దగ్గరికి వెళ్ళి ఆపి ఓపెన్ చేసి లేవమనగానే, వింటున్నారా, చనిపోయిన ఆ బాబు మరలా తిరిగి లేచి మాట్లాడసాగారు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. లాజరు విషయంలో కూడా మనం చూచినట్లయితే, మరి యోహాను సువార్త 11వ అధ్యాయం లాజరు విషయంలో మనము చూచినట్లయితే, మార్తా మరియా ఇద్దరు కూడా తన సహోదరుడు చనిపోయాడని చెప్పి ఏడుస్తూ ఉన్నారు. చనిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి రాలేడు కదా, ఇంకా ఆశనే లేదు, గేవప్ చేసేసుకున్నారు ఇంకా. కానీ మార్తతో అంటున్నాడు, ఇదిగో నేను పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. ఆమేన్, స్తోత్రం చెప్తారా? పునరుద్ధానమును జీవమునై ఉన్నాడు. మేరీతోనైతే ఏమంటున్నాడంటే, ఇదిగో నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను నువ్వు చూచదు అన్నా. ఇంకా వదిలేసుకున్నారు, నా తమ్ముడు ఇంకా బతకడని. బతకడైంది, చనిపోయి ఎన్ని రోజులైంది అక్కడ, 4 రోజులైంది. నీ జీవితంలో కూడా ఎండిపోయి, అసలు ఎండిపోయింది కూడా కొట్టుకొని పోయిందేమో, నిరీక్షణనే లేదు, ఇంకా ఆశ లేదు, ఇంకా నువ్వు చిగురు ఇస్తావని అని అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. నీ బాబు విషయంలో ఇంకా ఏం జరుగుతుందిలే, నీ కుమార్తె విషయంలో ఇంకేం జరుగుతుందిలే, నా జీవితంలో ఇంకా ఏం జరుగుతుందిలే, ఇంకా ఆశ గేవప్ చేసేసుకున్నావు. ఇంత అప్పు పెరిగింది, ఇంకేం చేద్దాము, ఇంకా చనిపోదాంలే అని సిద్ధమైపోయినావు. ఏలియా మరి ఆ విధురాల దగ్గరికి పోయినప్పుడు ఆ రొట్టె అడిగినప్పుడు ఆమె కూడా వదిలేసుకుంది. ఆ చిన్న ఆహారము, కొంచెం రొట్టె నూనె ఉంటే అది చేసుకొని నా కుమారునికి మిలుగుతే నేను తిని ఇద్దరము కూడా చనిపోవాలనుకుంది. కానీ దేవుడు దర్శించున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఈరోజు నీ జీవితంలో కూడా అన్ని విషయంలో యు గేవ్ అప్. ఇంకా ఆశ లేదు, నీకు ఆశ లేదు. కానీ మనందరికీ శుభవార్త ఏందో తెలుసా? మనందరం నమ్ముకున్న దేవుడు, మనం యేసుక్రీస్తు ప్రభువు సిలువలో చనిపోయి 3వ దినమున తిరిగి లేచున్నాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, 2 కొరింథీయులు 8:9 చదవండి. 2 కొరింథీయులు 1వ అధ్యాయము 8-9. సహోదరులారా, ఆసియలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మకము లేకయుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుంది. పేరంట ఇంకా బతుకుతామని వారు అనుకోలే. మాకు శక్తికి మించిన భారమైనందున ఇంకా మేము బతుకుతామో లేదో అని అనుకున్నారు. మరియు మృదులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఎంచకుండునట్లు మరణమగుదమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఎవరు మీరు చూడండి, అందరం హల్లెలూయా చెప్తారా? భయం కలిగింది, కానీ మా శక్తులు కొదిలి కూడా వదిలేసుకున్నాం, గేవప్ చేసేసుకున్నాం. కానీ నేను నమ్ముకున్న దేవుడు మృతుల్లో నుంచి లేచిన దేవుడు. హల్లెలూయా. నేను విశ్వాసం పెట్టిన దేవుడు చనిపోయి 3వ దినమున తిరిగి లేచి యుగ యుగముల వరకు సజీవుడై ఉన్నాడు.
ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇంకా పౌలు భక్తుడు ఏమంటాడంటే మొదటి పేతురు 1 అధ్యాయం 3వ వచనం చదవండి. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగుతుంది. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎంతమంది యేసుక్రీస్తు ప్రభు శిలువలో చనిపోయి 3వ దినమున తిరిగి లేచి ఉన్న నమ్ముతున్న వారు ఒకసారి బిగ్గరగా హల్లెలూయా అనండి. బిగ్గరగా ఒకసారి చప్పట్లు కొట్టండి. అయితే మీ అందరికీ గొప్ప నిరీక్షణ ఉంది. అయ్యా, నీ భర్త మారడే అనుకుంటున్నావు, నీ భార్య మారదే నువ్వు కుమారుడు మారడే, ఇంకా అయిపోయింది, కుమార్తె మారదు, నా పరిస్థితి మారదు, నా కష్టం ఇట్లా ఉంది, నీకు నా బాధ మీకు తెలియదు, నీకు ఇలా ఇలా అని చాలా కృంగిపోయి ఉన్నావేమో. మీ అందరికి ఒక గొప్ప నిరీక్షణ, లీవింగ్ హోప్. తెలుగులో ఏముంది? జీవము గల నిరీక్షణ. ఆమేన్. పక్క పడుతుంది, నాకు జీవము గల నిరీక్షణ ఉన్నది అని. ఆమేన్. మా అమ్మగారు ఎప్పుడో ఒక మాట అంటారు, ఏమనంటే దేవుడు చేస్తాడు, ఎట్లా చేస్తాడో తెలియదు కానీ చేస్తాడు అంతే. మనకు ఒక గొప్ప నిరీక్షణ, చేస్తాడు దేవుడు. ఎలా చేస్తాడో తెలియదు కానీ దేవుడు చేస్తాడు. ఎందుకనగా జీవము గలైన నిరీక్షణ ఏందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు చనిపోయి 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడు. ఆమేన్. స్తోత్రం చెప్తారా? నాకు కూడా ఎప్పుడైనా భయం కలిగినప్పుడు, ఆందోళన కలిగినప్పుడు మనం ఎక్కువగా ఏమి చేయకూడదు. ఒకటే, శిలువలో నా కొరకు చనిపోయి సమాధి వేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచున్నాడు, నా యేసయ్య యుగం యుగములకు సజీవుడు. అంతే. నాలో ఉన్న భయాలన్నీ కూడా, వింటున్నారా? ఎప్పుడైతే నా యేసుక్రీస్తు ప్రభు ఆ మృత్యుంజయుడు, ఆమేన్, దేవునికి స్తోత్రం చెప్పండి, ఆ లేచి ఉన్నాడు, గెలిచి ఉన్నాడు, సాతానుని ఓడించున్నాడు. ఏ మరణమైతే మనుషులను కృంగదీస్తుందో ఆ మరణాన్ని జయించున్నాడు. హల్లెలూయా. అదే గొప్ప నిరీక్షణ నాకు, జీవము గల నిరీక్షణ నాకు. ఇంకా నా ఏమంటారు, నీ బిజినెస్ అంతా టోటలీ ఎండిపోయిందేమో, బట్ నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. నీ కుటుంబం అంతా ఎండిపోయిందేమో, కానీ ఒక గొప్ప నిరీక్షణ, జీవము గల నిరీక్షణ మనకు ఉంది. చనిపోయి 3వ దినమున తిరిగి లేచున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ ఏరియాలైతే మీ జీవితంలో జీవము లేకుండాదో, కానీ జీవము గల దేవుడిని మనందరం నమ్మి ఉన్నాం. ఇదే గొప్ప నిరీక్షణ. ఈరోజు మీరు నిరీక్షణ లేని పరిస్థితుల్లో ఉన్నారేమో, కానీ ఈరోజు జీవము గల నిరీక్షణతో మీరు బయటికి వెళ్ళేదరు కాక. ఒకసారి బిగ్గర చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. బిగ్గర చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. చూడండి, ఒకసారి ఒక 3 సంవత్సరాలు అయింది అనుకుంటా, నేను ఇదే వాక్యం కొరింథీయులు 1:8-9 నేను ధ్యానిస్తా ఉన్నా. అబ్బా, చనిపోయాడు, 3వ దినమున తిరిగి లేచుండి, ఇదే ధ్యానిస్తున్నా. మన సంఘస్థులో ఒక కుటుంబం వచ్చింది. అదే టైంలో ఒక సిస్టర్ కాల్ చేసి, అన్న, ఆ స్త్రీకి 7-8 సంవత్సరాల తర్వాత గర్భఫలం దేవుడు ఇచ్చినాడు. హల్లెలూయా. అన్న, నాకు కడుపు నొప్పి వస్తుందన్న, నేను హాస్పిటల్కి వెళ్తున్నా, చాలా పెయిన్ వస్తుందన్న, ప్రార్థన చేయమని. నేను ఆ స్త్రీ మాట్లాడేటప్పుడు నేను చూస్తున్న ఆ కడుపులో ఆ బిడ్డ మృతతులమైపోయింది. నేను అదే ధ్యానిస్తా ఉన్నా. నేను చెప్పిన, ఏమి గుర్తు చేసుకోకు, యేసయ్య శిలువలో నీ కొరకు చనిపోయాడు, సమాధి వేయబడ్డాడు, 3వ దినం తిరిగి లేచినాడు అని చెప్పిన. ఇదే జ్ఞాపకం చేసుకోమని చెప్పి. ఒక దిక్కు భయం ఉంది, ఏంది ఏంటి అని. 3:30-4 గంటలకు కాల్ చేసి, అన్న, అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చి,
దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈరోజు ఆ తల్లి గర్భములో సేఫెస్ట్ ప్లేస్లో ఆ బిడ్డ చనిపోయిన, జీవము గల చనిపోయి 3వ దినమున తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగమును గెలిచిన, సమాధిని మరణమును గెలిచిన ఆ పరిస్థితిని వింటున్నారా, అది జ్ఞాపకం చేసుకుంటే మృతుతుల్యమైన ఆ బేబీ జీవములోనికి వచ్చిన. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? ఈరోజు మీ పరిస్థితి అప్పు కావచ్చు, లేకపోతే అనారోగ్యం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఏం పెద్దగా నువ్వు చేయాల్సింది ఏం లేదు. ఏందో తెలుసా? ఆయన శిలువలో చనిపోయాడు, సమాధి వేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచినాడు. ఆమేన్. స్తోత్రం చెప్తారా? ఆమేన్. అదే జీవం గల నిరీక్షణ, అదే జీవం గల నిరీక్షణ. పెద్ద గాలి పౌలు మీదకి వచ్చింది. ఆమేన్. పెద్ద పులి, పెద్ద వ్యక్తులు నీ మీదకి వచ్చింది, పెద్ద గాలి నీ మీదకి వచ్చింది, పెద్ద సాతాను నీ మీదకి వచ్చింది, గొల్లియాతు లాగా నీ మీదకి వచ్చింది, పెద్దటి వాళ్ళు నీ మీదకి వచ్చి ఉన్నారు. అయ్యో, ఎంతటి వారు నీ మీదకి వచ్చినా జీవము గల నిరీక్షణ ఆయన చనిపోయి 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడు. ఆయన యుగ యుగముల వరకు సజీవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యోబు 14వ అధ్యాయము 7, 8, 9 చదవండి. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మట్టిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. అబ్బా, మరలా అందరు ఆ మాట చదవండి. ఎంతమందికి ఆ మాట చదివితే మీలోని కూడా లేత కొమ్మ వల్ల అయిపోవాలి. అలా స్తోత్రం చేయాలని. హల్లెలూయా. అందరూ మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. అంతా పెన్ ఎంతమంది తెచ్చుకున్నారు? రైట్, చదవండి అందరూ ఒకసారి చదవండి. 14, 7, 8, 7 నుంచి 9 వరకు చదవండి. కొంతమంది చదవలేరు కదా, చదవలేరు. నువ్వు చదువులో మేము అందరం చదువుతాం. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. స్తోత్రం. హల్లెలూయా. చాలా మీ అందరికీ చెట్లు చూస్తాం. కొన్నిసార్లు చెట్టు అంతా పైనుంచి నరికి వేస్తాం. కొద్ది రోజుల్లో మళ్ళా ఆ చెట్టుకి ఏమొస్తుంది? వస్తాయి, మంచి చిన్నగా వస్తాయి. ఇంతకుముందుకి ఇక్కడ ఒక చెట్టు ఉండే మనకు, ఏది మునక్కాయ, అది ఎంత కొట్టేసినా వెళ్తుండే, ఎంత కొట్టేసినా వస్తుండే. మన వాళ్ళు కొట్టేస్తుండే వచ్చేస్తుంది కింద. ఒకసారి అయితే మొత్తం ఏదంటారు, భూమి మీద ఉంటే ఇంతవరకు కట్ చేసినారు, మళ్ళీ వచ్చే వరకు మళ్ళీ వస్తుండే, మళ్ళీ పెరుగుతుంటే అరే మన వాళ్ళందరూ అరే మొన్ననే కొట్టిన మళ్ళీ వచ్చేసింది చిన్న. ఎందుకు? ఆ భూమిలో వేర్లు లోతుగా వెళ్ళిపోయినాయి. ఒక వేర్లో, అందుకే ఏదైనా చెట్టు కొంతమంది ఏం చేస్తారు, వేర్లతో తీసేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆ వేర్లతో తీసిన కొంచెం వేరున్న ఆ వేరులో నుంచి మళ్ళా
చిగురు వేసి మళ్ళా చెట్టు వచ్చేస్తుంది. అయ్యో వచ్చి మీ చెట్లు పీకలేరేమో, నేను చెట్లు పీకుల్లో కొంచెం ఫేమస్. మా ఇంట్లో మా పేరెంట్స్ చెట్లు పెట్టేవాళ్ళు, మా అక్కలు అందరూ చెట్లు పెడితే నేనేమో పీకేసేటాను. ఎంత పీకినా ఒక్కొక్కసారి మళ్ళీ వచ్చేసేది. దేవుని బిడ్డలారా, నువ్వు క్రీస్తు నమ్మిన తర్వాత మీ వేరులు లోతుగా వెళ్ళిపోవాలి. స్తోత్రం చెప్తారా? మీరు లోతుగా వెళ్ళిపోవాలా. సాతాను కొన్నిసార్లు వాడు ఏం చేస్తాడంటే పైనుంచి నేను కట్ చేసేస్తాడు. వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కానీ నిన్ను ఎంతగా కట్ చేయాలని చూసినా నీ వేరు లోతుగా ఉంటే మరల నువ్వేమవుతావు? చిగురు వేస్తావు. చప్పట్లు కూడా దేవుని స్తుతించాలి. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. మానవుడు ఒక వ్యక్తి చనిపోతే, అర్థమైందా? మరలా చెప్తున్నాను, ఒక మానవుడు చనిపోతే మరలా జీవం లేదు. కానీ చెట్టు లోతుగా వెళ్తే మరలా చిగురు వేస్తుంది. కానీ ఒక మానవుడు చనిపోతే మరలా జీవములోనికి రాలేడు. అయితే ఆ మానవుడు క్రీస్తులో లోతుగా వేరుపారైతే మరలా యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో ఈ మృతతుల్యమైన శరీరము జీవములోనికి వచ్చి పరదేశులు అవుతాం, పరలోక రాజ్యంలో చేరుతాం. దేవుని ఇది గొప్ప నిరీక్షణై ఉన్నది. సో నేనేం చెప్తున్నానంటే, నెవర్ గివ్ అప్. పౌలు భక్తుడు అంటున్నాడు, ఇంకా మేము బతుకుతామని అసలు ఆశనే లేదు. రేపటి దినమును చూస్తావని నీకు ఆశనే లేదు. కానీ ఒకటి, నువ్వు సంఘములో చేర్చబడ్డావు, నువ్వు క్రీస్తులో బ్యాప్టిజము తీసుకున్నావు. నీ వేర్లు ఎంత లోతుగా వెళుతున్నాయి. బయటికి ఎండిపోయిందేమో, కానీ వేర్లు లోపలికి వెళుతున్నాయి. ఆ వేర్లంట కొన్నిసార్లు ఆ వేలు చక్కగా లేకపోయినా కానీ ఏ నీళ్ళు తాకి, అయ్యో స్తోత్రం చెప్పారు. ఎంతమంది తెలుసు భూమిలో నీళ్ళు ఉంటాయని? వావ్, స్తోత్రం, హల్లెలూయా. ఆ నీళ్ళు తాకియా వాసన చూసియా? వాసనకే, ఆ స్మెల్కే, ఏంది నీళ్ళ యొక్క స్మెల్కే ఆ వేర్లు ఏమొస్తాయంట? చిగురు వచ్చేస్తుందంట. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ యొక్క దూరం నుంచి స్మెల్ ఉంటే మళ్ళీ నువ్వు చిగురు వేస్తావు. అయ్యో స్తోత్రం చెప్పండి. దూరం నుంచి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మిమ్మల్ని తాకుతున్నాడు. హల్లెలూయా. ఆ తాకిన ద్వారా ఆ ఎండిపోయిన ఆ వేరులకు ఆ పచ్చటిదనం ఏ విధంగా వస్తుందో, యేసుక్రీస్తు నామములో మీ జీవితంలో ఆ ఎండిపోయిన పరిస్థితి అంతా జీవములోనికి వచ్చునుగాక, జీవములోనికి వచ్చునుగాక, జీవములోనికి వచ్చునుగాక. అందరం ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? నీల వాసన అన్నాడు. చెప్పండి, నీల వాసన ఎలా ఉంటుంది చెప్పండి. సరే, నీల ఏ కలర్ ఉంటుంది? తెల్లగా. నీళ్ళు ఏ కలర్ ఉంటుంది? నీల కలర్ ఉంటుందా? మనం చిన్నప్పుడు చదువుకున్నాం కలర్ లెస్, అందుకోసారి కలర్ లెస్ అని. ఆమేన్. ఈ కలర్లెస్ నీళ్ళు ఈ యొక్క వేర్లకు తాకితే ఆ వేర్లు కలర్గా మారిపోతుంది, పువ్వులు వస్తున్నాయి. స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? నీళ్ళు పరిశుద్ధాత్మకు సూచన. అర్థమైందా? ఆ పరిశుద్ధాత్మ దూరం నుంచి తాకతనే ఆ ఎండిపోయి మరలా చెట్టు వచ్చే ఛాన్సే లేదు, ఆ వేరులో చిగురు వచ్చే ఛాన్సే లేదు. కానీ స్మెల్తోనే మరలా ఏమవుతుందంట? చిగురు వేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తాడా? మరలా చెట్టు పెరుగుతుంది, పువ్వులు వస్తున్నాయి, ద్రాక్ష తోటలు వస్తున్నాయి. ఆమేన్. అయ్యో స్తోత్రం. పక్కవుతావు, ఇంకా అయిపోయింది అనుకున్నావు నువ్వు, నిరీక్షణ లేదు. ఈరోజు పరిశుద్ధాత్మ స్మెల్ చూసుకో ఒకసారి, పరిశుద్ధాత్మ స్మెల్ చూడొకసారి, పరిశుద్ధాత్మ చేత నింపబడు. ఆమేన్.
అబ్బా, గొప్ప నిరీక్షణ వచ్చిందని చప్పట్లో కూడా దేవుని స్తుతించాను. దగ్గరగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఆమేన్. ఒకసారి చేయలు ఇట్టిట్లానండి, ఒకసారి ఇట్టిట్లానండి, కాళ్ళు ఊపండి, ఒకసారి ఇట్లా కాళ్ళు ఊపండి. ఒకసారి జీవం వచ్చింది నాకు అనండి. చూడండి, ప్రతిసారి దేవుని యొద్దకు వచ్చినప్పుడల్లా ఆ దేవుడు తాకుతాడు, మళ్ళీ మనం జీవంలోనికి వస్తాం. నేను కూడా ఉదయకాలం లేచి దేవుని సన్నిధితో గడుపు. నిరాశ, మన పరిస్థితులు అన్నీ ఏవేవి ఉంటాయి. ఫోన్లో మాట్లాడితే లులులులులులు. నాకు ఎవరైనా ఫోన్ చేసేదని అయింది అనుకో, అదే ఆలోచన. ఇలా ఉండేవని ఇలా అయిపోతాను నా గ్రాఫ్. అయ్యో ఏంటిది. కానీ యేసుక్రీస్తు ప్రభు చనిపోయి 3వ దినం తిరిగి లేచినాడని గుర్తు చేసుకుంటే, దేవుని ఒక వాక్యం చదివితే, దేవునితో సావాసం చేస్తే, ఇగో మీరు అనుకుంటుండొచ్చు మందిరానికి వచ్చి మీరు ఆశ్చర్యింపబడతారు అనుకుంటున్నారేమో, కానీ మీ ఒకరు తెలుసా, మీకు వర్తమానం చెప్పి మీకంటే నేనే ఎక్కువ ఆశ్చర్యింపబడతా. స్తోత్రం చెప్తారా? ఒక దిక్కు మీతో దేవుడు మాట్లాడి ఆ పరిశుద్ధాత్మ యొక్క తాకిడి తాకినప్పుడు చిగురు వేస్తుంది. అదే విధముగా ఆ వాక్యము చెప్తుండగా దేవుడు నన్ను తాకి నన్ను కూడా చిగురు చేపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సంవత్సరం మీరు బహుగా ఫలించునుగాక. హల్లెలూయా. కానీ ఎప్పుడు ఆ వేరులో ఏం తాకాలా? ఏ వాసన తాకాలా? నీల వాసన తాకాలా? నువ్వు ఏ వాసన తాకుతున్నావు? స్తోత్రం. యేసు రక్తం జయం. హల్లెలూయా. ఏ మురికి వాసన? చూడండి, ద్రాక్షరసం, ద్రాక్షము తోట పెట్టాలంటే ఉప్పు నీళ్ళు భూమిలో ఉంటే అవుతుందా? ఏ నీళ్ళు ఉండాలి భూమిలో? మంచి తీయటి నీళ్ళు ఉండాలి. ఆ తీయటి నీళ్ళు ఆ వేరులు తీసుకుంటే ఆ ద్రాక్ష పండ్లు కూడా ఎట్లా ఉంటాయి? తీయగా ఉంటాయి. అయితే నీ వేర్లు, అమ్మాయి నీకు అందొకసారి, మీ అందరికీ వేర్లు ఉన్నాయి తెలుసా? మన హృదయం మనమే వేర్లం. నీవు ఎక్కడి నుంచి ఆ బలము తీసుకుంటున్నావు? నీవు నీళ్ళలో చాలా రకాలుగా ఉప్పు నీళ్ళు ఉన్నాయి, ఉప్పు తక్కువ, ఉప్పు ఎక్కువ, మంజీరా వాటర్, ఇంకేమున్నాయి, కృష్ణా వాటర్, గోదావరి వాటర్, ఇంకా బోర్ వాటర్, ఇంకా హౌ మెనీ టైప్స్ ఆఫ్ వాటర్ అంటే చాలా టైప్స్ ఉన్నాయి వాటర్. హిమాలయ వాటర్, కిన్లీ వాటర్, బెసిలిరీ వాటర్, టాటా వాటర్, ఇన్ని ఉన్నాయి. అందులో శ్రేష్టమైనది పరిశుద్ధాత్మ యొక్క నీళ్ళు. దేవునికి స్తోత్రం చెప్తారా? అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నా నీళ్ళు తాగితే మళ్ళా నీవు దప్పికొనవు అంటున్నాడు. మనం ఏ నీళ్ళు తాగుతున్నావు ఇట్స్ డిపెండ్ అపాన్ మనం ఏ చూస్ చేసుకుంటున్నాము, ఎక్కడి నుంచి ఆ వాసన పొందుకుంటావు, ఎక్కడి నుంచే ఆ నీళ్ళు తీసుకుంటున్నావు నువ్వు. అందుకే దేవుడు లేఖనములో చెప్తుంది, మనం తీగలమంత ద్రాక్ష. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవే. ఏమైనా ద్రాక్షవల్లిమై ఉన్నాం. 7వ వచనం చదవండి. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చూడండి, చెట్టు ఉంది, వేరు అది సపరేట్ అయింది అనుకో, ఎండిపోతా, ఆ ఎండిపోయింది కాలు పెట్టేస్తాడు. కానీ ఎప్పుడైతే ఆ రూట్తో, ఆ బ్రాంచ్తో ఆ రూట్ కనెక్ట్ అవుతుందో అది బహుగా చిగురు వేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తారా? ఒక మాట చెప్తున్నాను, మీరు, నేను, మనందరము దేవునికి వేరుగా ఉండి ఏమి చేయలేం. 3వ వచనం చదవండి. అందులోనే బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నాయందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె
ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని ఉమ్, తనంతట తానే ఎలాగూ ఫలింపదో ఉమ్. అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. దేవుని యందు నిలిచి ఉంటేనే మనము ఫలిస్తాం, లేదా మనం ఫలించం, మనం ఎండిపోతాం. అర్థమైందా? ఒక 10 రోజుల ఆహారం తినకపోతే, లేకపోతే 100 రోజుల ఆహారం తినకపోతే నీ శరీరం ఏమైపోతుంది? క్షీణించిపోతుంది. అలాగే మనం ఆత్మలో దేవుని యొక్క వాక్యము ప్రార్థన తీసుకోకపోతే, ఆయనలో మనము ఆయనలో, ఆయన మనలో లేకపోతే మనము చిగురించలేము. క్రీస్తులో ఆ వాసన, ఆ నీళ్ళ యొక్క తాకిడి తాకకపోతే మనం ఫలించలేం. ఫలించుట దేవుని చిత్తమై ఉంది. ఫలించుట దేవుడు సంతోషిస్తాడంట. ఫలించడమే కాదు, బహుగా ఫలించడం ద్వారా నా తండ్రి సంతోషించుచున్నాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈరోజు నువ్వు గివప్ చేసుకున్న మొదటి మాట ఏమంటున్నాడంటే, ఆశ, ఇంకా బతుకుతా అనే ఆశ మీకు లేదు, కానీ చనిపోయి 3వ దినమున తిరిగి లేచున్నాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. బయట అంతా నువ్వు కొట్టేయబడి ఉన్నావు, ఇంకా నేను పైకి వస్తావు అనుకుంటున్నావు, కానీ అంతేనా? కొంతమంది ఇదే ఆలోచిస్తుండ్రు, ఇంకా అయిపోయింది, నా పరువు అంతా ఏమైపోయింది, పోయింది, నా పరువు పోయింది, ఇలా అనుకుంటా, అలా ఇలా ఇంకా అయిపోయింది, వాళ్ళు వీళ్ళ ముందు నేను తలెత్తే ఎట్లా ఎత్తుకోవాలా. చెట్టు కూడా అట్లనే అనుకుంది. చెట్టు ఒకరు వచ్చినారు, చెట్టు నరికేసినారు. చెట్టు అనుకుంది, అబ్బా నేను ఎట్లా పైకి వచ్చేది, నేను ఎలా పైకి వచ్చేది, ఇంకా మళ్ళీ నేను అందరూ వాళ్ళు వీళ్ళు 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 వాళ్ళు వీళ్ళు అందరూ నా మీద ఇలా వేసుకున్నారు కదా, ఎంతటి వాడిగా ఉండేవాడిని, ఎంతగా బాగుండేవాడిని, ఇప్పుడు నన్ను కొట్టేసినారు, ఇంకా నాకు నిరీక్షణ లేదు అని. కానీ వేర్లు ఉన్నాయి కదా, ఆ వేర్లలో ఏం తాకింది? పరిశుద్ధాత్మ యొక్క స్మెల్, ఒక వాసన తాకింది. ఆ నీళ్లు తాకే వరకు మరలా పెరిగింది. ఈరోజు నీవు ఆ పరిస్థితుల్లో ఉన్నావు, నిన్ను మనుషుల ద్వారా నరికేయబడి ఉన్నావు, కానీ ఈరోజు ఆ పరిశుద్ధాత్మ యొక్క స్మెల్, సువాసన, ఆమేన్, అది తాకుతున్నది. మరలా మీరు చిగురు వేయబోతున్నారు. ఓ స్తోత్రం చెప్తారా? నువ్వు చిగురు వేయబోతున్నావు, అందులో ద్రాక్షలు కనపడుతున్నాయి, నువ్వు బహుగా ఫలిస్తావు, నీ సీజన్ మొదలైంది అనండి. దేవునికి స్తోత్రం చెప్తారా? ఆల్రెడీ ద్రాక్ష తోటల సీజన్ స్టార్ట్ అయింది అనుకుంటా, అయింది. స్తోత్రం, హల్లెలూయా. మన వాళ్ళకి ఎవరికి ద్రాక్ష తోటలు లేవు కదా. మేము చిన్నప్పుడు ద్రాక్ష తోటలు చాలా మంది ఉంటాయి విశ్వాసం. మీకు ద్రాక్ష తోటలు మీకు ఉండునుగాక, ఆ ద్రాక్షలని మాకు తెచ్చునుగాక. ఓ ఇలా తెచ్చుకొని ఆ ఎండిపోయిన ద్రాక్షలు ఎన్ని ఇంటుండే, మేము అందరం మా ప్రేయర్కి వచ్చిన వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేటోళ్ళం. కానీ ద్రాక్ష తోట పెట్టాలంటే ఎంత కష్టమో తెలుసా? అది లోపల 3-4 ఏర్ల మొత్తము ఆ వెరువు వేసి చాలా కింద చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అవి మంచి నీళ్లు తాగాలని, మంచి నీళ్లు తాకాలని. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువే చక్కటి నీళ్ళు నీకు ఇస్తాడు. ఆ నీళ్లు తాగితే నువ్వు మంచి తీగలుగా మారుతావు, చిగురు వేస్తావు, బహుగా ఆశీర్వదింపబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్తారా? చూడండి, ఆత్మ జీవింప చేస్తుంది. 2 కొరింథీయులు 3వ అధ్యాయము 1 నుంచి చదవండి, లేకపోతే 4 నుంచి చదవండి. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. చూడండి, మీ సామర్థ్యము చిగురు వేయుట ఎవరి వల్ల కలుగుతుంటది? దేవుని వల్లనే. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆ చెట్టు అనుకుంది ఇంకా నీళ్ళు వద్దు, నాకు ఆ వాసన వద్దు అంటే మళ్ళా పెరగదు, చేయదు. అలాగనే నీ సామర్థ్యం ఎవరై ఉండాలా? దేవుడై నీ సామర్థ్యమై ఉంటే మరలా నీ జీవితం అంతా ముతుతుల్లమైపోయిన పరిస్థితి జీవములోనికి వస్తుంది.
పక్కవత నా పరిస్థితి మారింది అని, మారిపోయింది అని. ఈ నెలలో, ఈ సంవత్సరాల్లో నేను సాక్ష్యాలు చెప్తాను అని. హల్లెలూయా. అందరి ఎదుట నీవు అవమానపడ్డావు, అందరి ఎదుట తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు. సంవత్సరాల నుంచి అలా అయిపోయింది. కానీ జీవము గల దేవుడు మరలా, వింటున్నారా, జీవం లేని వారికి జీవం ఇచ్చిన దేవుడు, పునరుద్ధానము జీవమైన దేవుడు. నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను, ఆ జీవమును చిగురు అమ్మేన్ హల్లెలూయా ఏకాంకులను ఏం చేస్తాడంట? మార్చునుగాక. అమ్మేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ సామర్థ్యం ఎక్కడ, ఆ వేరులు ఎక్కడ కావాలా? పరిశుద్ధాత్మ ద్వారా మీరు బలము పొందేదరుగాక, ఆ గాలి మీకు తాకునుగాక. చదవండి. ఆమేన్. ఆత్మ ఏం చేస్తుంది? జీవింప చేస్తుంది. ఇక్కడ ఆ నీళ్ళ వాసన ఏం చేసింది? ఆ వేరులకు జీవింప చేసి మరల చిగురు వేసింది. చూడండి, బైబిల్లో కూడా మనం చూసినట్లే పేతురు ఇంకా శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు చనిపోయి 3వ దినమున తిరిగి లేచిన తర్వాత వారందరూ చెదిరిపోయారు. వింటున్నారా? మరల దేవుడు దర్శించి, దేవుడు మాట్లాడి 40 దినములు బోధించిన తర్వాత ఎప్పుడైతే ఆత్మచేత నింపబడి ఉన్నారో, మరలా ఆత్మచేత నింపబడిన తర్వాత వారు మరలా జీవింపమై ఉన్నారు. స్తోత్రం చెప్తారా? ఆమేన్. ఈరోజు మీ అందరికీ ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎండిపోతుండవచ్చు, నిన్ను నరికివేయచ్చుండవచ్చు, నిన్ను పారివేయచ్చుండవచ్చు, వింటున్నారా? అయినప్పటికీ నువ్వు ఆత్మచేత, దేవుని యొక్క శక్తి చేత నువ్వు నింపబడితే, నువ్వు ఆత్మ ఏం చేస్తుందట? మిమ్మల్ని జీవింపజేస్తుంది. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తిని పొందుకుంటారు. మీ అందరికి ఇప్పుడు నేను అర్థమవుతుందని నేను చెప్పేది. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తిని పొందుకుంటారు. శిష్యులు చెదిరిపోయారు, శిష్యులు ఎండిపోయారు. కానీ ఆత్మచేత వారు నింపబడినప్పుడు మరలా వారు జీవింపబడి ఉన్నారు. స్తోత్రం చెప్పండి. 120 మంది వారు ఆత్మచేత నింపబడిన తర్వాత వారు జీవములోనికి వచ్చినారు. ఆ 120 మంది పొందుకున్న పరిశుద్ధాత్మ 2025 సంవత్సరాల ముందు, స్తోత్రం చెప్తారా, అప్పుడు పొందుకున్న ఆత్మ వారి మీద నుంచి ఇదిగో అన్య దేశస్థలమైన మన మీదికి ఆ ఆత్మ వచ్చింది. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. బిగరగా చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. మనకు గొప్ప నిరీక్షణ. వింటున్నారా? యేసు చనిపోయి 3వ దినమున తిరిగి లేచి సజీవుడయ్యి, వింటున్నారా, శిష్యులతో కలిసి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టమని చెప్పి ఉన్నాడు. పరిశుద్ధాత్మ మీ వీధికి వచ్చే శక్తిని పొందుకుంటారు అని చెప్తున్నాడు. ఎప్పుడు లేస్తావు, ఎప్పుడు ప్రభువా అని 2వ రాకడ శిష్యులు అడిగితే ఇవన్నీ ఎందుకు కానీ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టమని అన్నాడు. వీరు చెదిరిపోయారు, ఎండిపోయి ఉన్నారు. ఇంకా మా భోజనం ఎట్లా? వింటున్నారా? ఎందుకంటే వారు సమస్తం వదులుకొని యేసుని వెంబడించి ఉన్నారు. కానీ వారు ఆత్మచేత నింపబడినాక ఆత్మ వారందరినీ జీవింపచేసి ఉంది. ఓ స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఈరోజు దేవుని యొక్క ఆత్మచేత నింపబడెదరుగాక, మరలా మీరు జీవింపబడెదరుగాక. స్తోత్రం చెప్తారా? చూడండి, ఆది అపోస్తుల కాలములో కూడా బెదిరించున్నారు. ఏమని? ఇగో యేసు నామను ప్రకటించవద్దు అని. సంఘస్థులందరూ భయపడి ఉన్నారు. సంఘస్థులందరూ కలిసి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మరిపెట్టి ఉన్నారు. భయపడుతూ దేవుని దగ్గర ప్రార్థించున్నారు. ఎండిపోయి ఉన్నారు. ఎందుకంటే సంఘము వెలుగుతూ ఉంటే సాతాను ఏం చేసింది? సంఘముని భయపెట్టించి పైనుంచి ఆ చెట్టును నరికివేసింది. కానీ మరలా ఆత్మ
వాసన తాకిన తర్వాత, ఆత్మచేత నింపబడిన తర్వాత దేవుని యొక్క వాక్యము బహుళ బలముగా వారు ప్రకటించినని లేఖనములు చెప్తుంది. అయ్యో స్తోత్రం చెప్తారా? చూడండి 4వ అధ్యాయం, అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 32 చదవండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమర్పించారు. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. దాని ముందు వచనాలు మనం చూస్తే భయపడిచ్చినారనమాట. కానీ భయపడి వారు ఒక దగ్గరికి ఉండిపోయి భయంతో వణుకుతో దేవుని ఒక ఆత్మచేత నింపబడిన తర్వాత మరలా ధైర్యంగా దేవుని ఒక వాక్యాన్ని ప్రకటించినట్టు చూస్తున్నాం. అయ్యో స్తోత్రం, హల్లెలూయ. పక్కవర్ధన్, నువ్వు భయపడకు, అధైర్యపడకు, ధైర్యముగా క్రీస్తు కొరకు సాక్షిగా ఉండవు. వింటున్నారా? వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఏమంటారు, ఇదంతా కాదు. నువ్వు మరలా ఆత్మచేత నింపబడు. ఈరోజు ఆత్మ ఏం చేస్తుందంట? వీళ్ళు చెదిరిపోయారు, ఆత్మచేత నింపబడ్డారు. మరలా సంఘమంతా భయపడింది, మరలా ఆత్మచేత నింపబడ్డారు, మరలా జీవంలోనికి వచ్చింది. ఏం చేస్తుంది? యాక్చువల్లీ ఆత్మ మనందరినీ జీవింపచేస్తా ఉంటుంది. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. చూడు, మనందరం కృంగిపోయి ఉన్నారు. ఇక్కడ సంఘం కూడా కృంగిపోయింది. కానీ ఎప్పుడైతే మరలా ఆత్మ చేత తాకి ఉన్నారో మరలా వాళ్ళు ఏం చేశారు? ధైర్యంగా జీవంలో. శరీరము బలహీనమే, కానీ ఆత్మ సిద్ధముగా ఉంటుంది, సిద్ధముగా ఉంటుంది. ఆ ఆత్మ నిన్ను తాకునుగాక. నీ ప్రేయర్ లైఫ్, దేవునితో సావాసం, వింటున్నారా? అది మిమ్మల్ని తాకి ఏం చేస్తుందంట? జీవింపచేస్తుంది. ఏ ఏరియాలో అయితే మృతుతుల్యమైనవో పరిశుద్ధాత్మ సువాసన మిమ్మల్ని తాకునుగాక. పరిశుద్ధాత్మ తాకి అది జీవింపచేయనుగాక. ఆత్మ ఏం చేస్తుంది? జీవములోనికి తెలుసు. స్పిరిట్ గివ్స్ లైఫ్. లెటర్ కిల్స్ బట్ స్పిరిట్ గివ్స్ లైఫ్. మీ అలవాటుడు ఎక్కడికి మారుస్తుంది? మరణములోనికి తీసుకెళ్తుంది. ఆత్మ జీవములోనికి తీసుకెళ్తుంది. ఆమేన్. మీ మనసులు, ప్రాణము, ఆత్మ, శరీరములో దేవుని యొక్క పరిశుద్ధాత్మ మిమ్మల్ని తాకి ప్రాణము, ఆత్మ, శరీరము జీవములోనికి వచ్చునుగాక. అందుకని జీవములోనికి వచ్చునుగాక. అందుకని జీవములోనికి వచ్చునుగాక. ఇన్ జీసస్ నేమ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి ఈ మాటలు మీ హృదయంలో ఉండునుగాక. ఆమేన్. సో ఆత్మ ఏం చేస్తుంది? మరి ఈ 14వ తారీఖు రోజున మంగళవారము ఉదయం 10 నుంచి 3 గంటల వరకు ఉంటుంది. పరిశుద్ధాత్మ యొక్క వర్షం విషయంలో దేవుడు మనల్ని నింపబోతున్నాడు. మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. ఆమేన్. అందరం లేచి నిలబడండి. మీకు ఒక కానుకలు మీ చేతిలో పట్టుకోండి. దశంభాగాలు అయితే ఎన్వెలప్ కవర్లో పేరు, నంబర్ రాసి పెట్టండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అందరము ప్రభువా నీ ఆత్మ తాకిడి నాకు తాకునుగాక.
సెథెరెబర షందరదికతర అలాందరబ సితేందరబ షకెతెరెబబ సెందరబ తురబుసుతురబుసుతరాకదర ఎమెందరది సిదెందరబ షకందలబద అఖుద్రోదరందలది సిదెందరబర షక అభూదురదు సుతాదలబ షికేందరబదల ఉసుదులదు సుతురుదు సితురబు సుతులు పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా సర్వాంతర్యామి సత్యస్వరూపి ఇప్పుడే చేరమయ్యా. సర్వాంతర్యామి సత్యస్వరూపి ఇప్పుడే చేరమయ్యా. నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయ్యా. మనం కలసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ
రాంగ్ ప్రాఫెసీస్, రాంగ్ విజన్స్, ఆ నమ్మకము నుంచి, ఆ ఊబిలో నుంచి బయటికి రావాలని ప్రార్థిస్తున్నాము. మనుషులు చెప్పే మాటలు, శరీరం ద్వారా వచ్చే మాటలు, అవి ఆ మాటలు అక్షరము చంపివేస్తుంది. కానీ ఆత్మ ద్వారా చెప్పే ప్రవచనము అది జీవింపచేస్తుంది. అయితే కొందరు శరీరము చెప్పే మాటలను ఆత్మ చెప్పిన మాటలు అనుకొని ఆ భ్రమలో ఉండిపోయారు. శరీరం వచ్చిన ఆ తలంపుల ఆలోచనను బట్టి కళ అనుకొని, దర్శనం అనుకొని ఆ ఊబిలో ఉండిపోయి ఉన్నారు. కానీ దేవుడు కనికరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తాకుతున్నాడు. ఆ ఊబిలో నుంచి, ఆ మాటల యొక్క చిక్కుల నుంచి యేసు క్రీస్తు నామములో బయటికి వచ్చునుగాక. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వేచ్ఛ. మానవుల మాటల ద్వారా కట్టబడి ఉన్నావేమో, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకుతున్నాడు. స్వేచ్ఛ కలుగునుగాక నీ జీవితంలో, స్వేచ్ఛ కలుగునుగాక నీ జీవితంలో. ఎస్ లార్డ్. పరిశుద్ధాత్ముడా, మీరు తాకుతున్న విధానం బట్టి వందనాలు ప్రభువా. ఏ రోగమున్నా తల నుంచి అరికాల వరకు సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఎస్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, వారు చేయించిన ప్రతి పని ఆశీర్వదింపబడునుగాక. వారికి ఎక్కడికి ప్రయాణము చేసినా నీ హస్తం తోడుగా ఉండి, వారు చేయించిన ప్రతి పని ఈసాకు ఈ సంవత్సరములో ఏ విధంగా అయితే 100 పంట పొంది ఉన్నారో ప్రభువా, 100 పంట ఈసాకు ఏదైతే ప్రభువా 100 పంట ఇక్కడ ఉన్న వారందరికీ, సంఘస్థులకి ఈ సంవత్సరం 100 పంట వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాను. 100 పంటలు వచ్చునుగాక అని ప్రార్థన చేయించున్నాము తండ్రి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఎనీ ప్రాబ్లం ఇన్ ద బాడీ, స్కిన్ డిజీజ్ దేవుడు స్వస్థపరుస్తున్నాడు. గడ్డలు కరిగిపోనుగాక. మరణకరమైన ఏ రోగమైన యేసు నామములో విడుదల అవునుగాక అని ప్రార్థిస్తున్నాం. రిపోర్ట్స్ అన్ని నార్మల్ అవునుగాక, నార్మల్ అవునుగాక. ఏ ఆత్మ, పరిశుద్ధాత్మ ఇప్పుడే మిమ్మల్ని జీవింపచేస్తుంది. దుఃఖమును సంతోషంగా మారుస్తూ ఉంది. అందరం చప్పట్లో కూడా దేవుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. కొంతమందికి విశ్వాసం తగ్గిపోయింది, మొత్తం విశ్వాసం తగ్గిపోయింది, ఇంక అయిపోయింది అనుకుంటున్నా. ఈరోజు మరలా ఆ గాలి, ఆ పరిశుద్ధాత్మ యొక్క ఆ నీరు మిమ్మల్ని తాకింది. ఓ ఆశ రెట్టింపు అవుతుంది. ఓ క్రీస్తుపై ఆశ రెట్టింపు అవుతుంది. మరలా నేను లేస్తాను, మరలా నా జీవితము కట్టబడుతుంది. ఓ థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. రూతు జీవితంలో చూచినప్పుడు తన భర్త చనిపోయాడు, ఇంకా ఫ్యూచరే లేదు. కానీ ఒకే మాట అన్నది, అత్తమ్మగా నేమి అమ్మా, అత్తమ్మా ఇగో నీ దేవుడే నా దేవుడు అన్నాడు. కానీ ఆ మాట పరిశుద్ధాత్మ గొప్ప కార్యము చేసి రూతు బోయజుని వివాహం చేసుకున్న తర్వాత ఆ తరం, ఆ జనరేషన్లో యేసుక్రీస్తు ప్రభు పుట్టి ఉన్నాడు. చిగురు వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? మేబీ యు ఫెయిల్డ్, మేబీ నువ్వు అపజయము పొంది ఉన్నావేమో నీ పనిలో, నీ జీవితంలో. లోకస్తులందరూ నిన్ను చూసి నీవు ఓడిపోయినావని అనుకుంటున్నారు. రూతు పరిస్థితి కూడా అదే అయింది. కానీ విశ్వాసం, నీ దేవుడే నా దేవుడు అన్నాడు. ఆహాహా, జీవితాన్ని దేవుడు మార్చివేసి మళ్ళా రూతు జీవితంలో ఒక కొత్త ఆశను పుట్టించినాడు. దేవునికి స్తోత్రం చెప్తారా?
ఈరోజు మీ జీవితంలో ఒక నూతనమైన ఆశ పుట్టుతూ ఉంది, నూతనమైన కోరికలు పరిశుద్ధాత్మ పుట్టించుచున్నాడు. ఎస్ లార్డ్. అందరం 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం అని చెప్పండి. దేవునికి స్తోత్రం. ఈజ్ ఎ ప్రాఫసీ. కొందరికి ఇది ప్రవచనమై ఉన్నది, కొందరికి ఇది ప్రవచనమై ఉన్నది. దేవుని వైపు చూస్తున్నాడు. ఎస్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా నన్ను తాకు, నన్ను ముట్టుకు ప్రభువా. కొంతమంది ఒక ఆలోచన, నేను మరణించ బాగుండని వచ్చినావు, ఎందుకు ఈ జీవితం అనే ఆలోచనతో వచ్చి ఉన్నావు, ఎందుకు ఈ బతుకు అనే ఆలోచనతో వచ్చి ఉన్నావు. అమ్మా, దేవుడు నేను ప్రేమిస్తున్నాడు. మూరు బారిన జీవితాలను చిగురింప చేస్తున్నాడు. ఎందుకు నువ్వు చనిపోవద్దు, దేవుని కొరకు బతకాల. అయ్యో అపవాది నువ్వు చనిపో అని ఈ వారం అంతా నీ చెవులో నీతో మాట్లాడింది. యేసు నామములో విడుదల కలుగునుగా కానీ విడుదల పలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఎస్ లార్డ్. ఎస్ లార్డ్. ఎస్ లార్డ్. ఎస్ లార్డ్. ఎస్ లార్డ్. సాతాను సంఖ్యలతో వారిని కట్టివేసింది ప్రభువా. వారు కదలకుండా కట్టివేసింది. యేసు నామములో ఆ సంఖ్యలు తెగిపోనుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. తెగిపోనుగా కానీ ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. మీ శరీరంలోంచి రాలిపోతూ ఉంది. లేదు, ఇప్పుడు నుంచి రాలిపోదు, ఇప్పుడు పెరుగుతూ ఉంటుంది. చిగురు వేయునుగాక. బ్లడ్, నీ శరీరంలోంచి బ్లడ్ పోతా ఉంది. ఇట్స్ ఎ డెవిల్. ఎక్కడి నుంచి అయితే బ్లడ్ పోతుందో ఆగిపోనుగాక. డెవిల్ వాంట్ టు సీ ఎ బ్లడ్. కానీ ఆ బ్లడ్, అపవాది ఎప్పుడు రక్తము నీలో నుంచి పోవాలని చూస్తూ ఉంటుంది. కానీ ఆ రక్తముతో నిన్ను కొన్నాడు. ఆ రక్తముతో నిన్ను కొన్నాడు. ఆ రక్తములో రక్తం యేసు రక్తము మిమ్మల్ని ప్రతి పాపములను క్షమిస్తుంది. ప్రభువా నన్ను క్షమించు. నీ రక్తములో నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు. నాకు నూతన స్వభావము, నూతన మనసు నాకు దయచేయి ప్రభువా. ఎస్ లార్డ్. ఎస్ లార్డ్. రాబా షికేటేది కదాలా అమందరది కదే రే దలబా షకందరబద. ఎస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఈ వారములో విశ్వాసముతో వెళ్ళి సాక్ష్యముతో వచ్చేదరుగాక. గొప్ప కార్యాలు మేము వినదముగాక అని మేమందరము చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తాం. బిగ్గరగా చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తాం. ఆత్మ జీవింపచేయునుగాక మిమ్మల్ని. ఆత్మ కార్యాలు మీ జీవితంలో, మీ కుటుంబంలో జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ కూడి వచ్చిన అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే యేసు నామములో సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.